వచ్చింది బాయికాడ మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. కాంగ్రెస్ వచ్చింది రైతు బంధు పైసలు తొందరగా పడతలేవు. కాంగ్రెస్ వచ్చింది మంచినీళ్లు కూడా మున్పటి లెక్క ఇంటి ముంగట నల్ల నీళ్లు కూడా చక్కగా ఇత్తలేరు. మరి అయినా కాంగ్రెస్ కోటేద్దామా? దయచేసి ఆలోచన చేయండి. మన గుర్తు కారు గుర్తు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన కేసీఆర్ మనకు చేసిన పనులను అన్ని రద్దు చేసిండ్రు. మన నోటికాడు బుక్క ఎత్తగొడుతున్నారు. 150 కోట్ల రూపాయల పనులను కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక గజ్వేల్లో ఆపేసిండ్రు. గా పనులు కావాలంటే మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వెంకట్రామరెడ్డి గారిని గెలిపియండి. కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి నీ తులం బంగారం ఎట్లా రాదో చూస్తాం. మీకు 4000 పెన్షన్ ఎట్లా రాదో వాళ్ళు ఎంబడ పడతాం. అవ్వ తాతలకు 4000 వచ్చేదాకా కాంగ్రెస్ వాళ్ళ నిద్ర ఓనియం. అందువల్ల మీరందరూ కూడా మన గుర్తు కారు గుర్తు. మరి కాంగ్రెస్ మీద కోపం వచ్చింది. నడిమిట్ల బీజేపీ మోపైండు క్యాలెండర్లు వంచుకుంటా. జర జాగ్రత్త. కాంగ్రెస్ మీద కోపం కొద్ది బీజేపీ కోటేసిర్రు అనుకో, పేనం మీదకి వెళ్ళి పోయిల పడ్డట్టు అవుతుంది. ఆయన వాడు ఇంకా ఆగం, ఆయన తాగం పట్టిస్తాడు. ఇలా దుబ్బాకల రఘునందన్ ఏం చేసిండో తెలిసి కదా. నేను గెలిస్తే ఎడ్లిత్తా, బండిత్తా, నాగలిత్తా, నిరుద్యోగ భృతిత్తా అన్నాడు. గెలిచిండు, పైసా పనిచేయలే, రూపాయి పనిచేయలే. అందుకే దుబ్బాకోలు మన బండకేసి కొట్టిరు. మరి మనం కూడా ఆయనతో రఘునందన్ నమ్మి, ఆ మాయ మాటలు నమ్మి, ఆ బీజేపీని గిట్ట ఓటేస్తే నీళ్లు లేని బాయిలో పడ్డట్టు అవుతుంది. మరి సర్ది తిన్న రేవు తలవాలి. కనబట్టలేదా కేసీఆర్ చేసిన మార్కెట్? కనబట్టలేదా కేసీఆర్ దవాఖానా? కనబట్టలేదా గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్డు? వస్తలేవా ఇంటి ముంగ రోజు నల్ల నీళ్లు? రాలేదా కళ్యాణ లక్ష్మి చెక్కు? రాలేదా నీ 2000 ఆసరా పెన్షన్? ఇవన్నీ నిజం కదా. ఇవాళ ఏమి ఇయ్యనోడు బీజేపీడు, మాయ మాటలు చెప్పి గాడిద గుడ్డిచ్చినోడు కాంగ్రెస్ ఓడు. నమ్ముదామా వాళ్ళని? ఇంకా మోసపోదామా? గజ్వేల్ గౌరవం పెంచిండు కదా, గజ్వేల్ ప్రతిష్ట పెంచిండు కదా, గజ్వేల్ ఇజ్జత్ పెంచిండు కదా మన కేసీఆర్. మీదే ఊరు అంటే గజ్వేల్ అంటే మీకేందయ్యా కేసీఆర్ ఉన్నాడు, అదృష్టవంతులు అన్నారు. అనలేదా? అనలేదా? మరి మన కేసీఆర్ ని వాళ్ళు తిప్పలు పెడుతున్నారు. మన కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టిండు రేవంత్ రెడ్డి. ఎందుకు తిట్టిండు? కేసీఆర్ అడిగిండు, ఏదిరా నీ తులం బంగారం ఎప్పుడు ఇస్తావు అన్నాడు. ఏమైందిరా భయ్ నీ 4000 పింఛను అని అడిగిండు. ఏమైందిరా భయ్ నీ రైతు బంధు అన్నాడు. ఏమైందిరా భయ్ నిన్నటిదాకా మంచిగా వచ్చిన కరెంటు ఎందుకు మాయమైందని కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగిండు. తప్ప ఇది? అడగాలనా వద్దా? అడుగుతా. ఆయన ఏమంటాడు మన కేసీఆర్ ని పట్టుకొని? కేసీఆర్ నీ పేగులు ఉడవికి మెడలేసుకొని తిరుగుతా అంటాడు. అనొచ్చు నాగట్లా? కేసీఆర్ నీ కండ్ల గుడ్లు ఉడవికి గోటీలాడుతా అంటాడు. కేసీఆర్ నీ అంగిలా గుడగొడతా అంటాడు. ఇది మర్యాదనా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను, నీకంటే వయసులో పెద్దోడైన కేసీఆర్ నా 2000 పెన్షన్ ఇచ్చి, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చి పేదలను కాపాడుకున్న కేసీఆర్ ను గట్ల తిట్టొచ్చునా? కేసీఆర్ ఎవరు? మన ఎమ్మెల్యే, మీ అందరి అభిమాన నాయకుడు, మన గజ్వేల్ ఎమ్మెల్యే. మీరు గెలిపిస్తే గెలిచిన నాయకుడు. మరి గా కేసీఆర్ ని తిట్టుడంటే మనందరిని తిట్టినట్టు కాదా? గజ్వేల్ ను తిట్టినట్టు కాదా? గజ్వేల్ ప్రజల అభిమాన నాయకుడు కేసీఆర్. మీరు ప్రేమతో గెలిపిస్తే తన్లాడి కష్టపడి గజ్వేల్ ను అభివృద్ధి చేసిండు, గజ్వేల్ రూపురేఖలు మార్చిండు. మన కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి గట్ల తిడితే మనం ఊకుందామా? ఊకుందామా? గట్ల తిట్టొచ్చు నా కేసీఆర్ ను. మరి మన కేసీఆర్ ని తిట్టిన రేవంత్ రెడ్డికి ఎల్లుండి 13వ తారీఖు నాడు మీ ఓటుతో ఆ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ అబద్ధాల కాంగ్రెస్ కు, ఈ మోసపూరిత కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాలి. ఏ అన్ని అబద్ధాలే. 6 5 చేసిన అన్నాడు. 5 అయినా చెల్లె. మొదటిది 2500 అక్క చెల్లెలకు మోసం, రెండవది 4000 పెన్షన్ మోసం, మూడవది 7500 రైతు బంధు మోసం, నాలుగవది ఇండ్లు మోసం, ఐదవది విద్యార్థులకు భరోసా కార్డు మోసం. అంత మోసాల కాంగ్రెస్ ఇది. ఇవాళ కొంతమంది లీడర్లు పోయి కాంగ్రెస్ లో చేరిండ్రు, ఊర్ల పైన తిరుగుతురు. నిన్నటిదాకా కేసీఆర్ పక్కలు ఉన్నారు, ఇవాళ జంపు కొట్టిరు కొడుకులు. ఎందుకు జంపు కొట్టిరా నాయన? యాడ గవర్నమెంట్ గిట్ట గాడిపోతా 6, కాంగ్రెస్ వాడు ఇవన్నీ ఎగబెట్టినందుకు పోయిన 6. ఆలోచన చెయ్యండి. అందువల్ల ఏ నాటికైనా మన గజ్వేల్ కు శ్రీరామ రక్ష మన కేసీఆర్. మనందరికీ అన్నం పెట్టిన కేసీఆర్ ను
మనం కాపాడుకోవాలి కారుకు ఓటేయాలి हमारे मुसलमान भाइयों बहनों आप सबका सलाम अलैकुम आप लोग भी सोचिए अपना मस्जिद के सामने कितना अच्छा बड़ा कॉम्प्लेक्स बना कितने अच्छी तरीके से आपका शादी खाना बना क्रिश्चियंस के लिए क्राइस्तव भवन कितना अच्छा बना है ये सब आप लोग याद करना चाहिए केसीआर साहब सेक्युलर लीडर है कांग्रेस आया रमजान का तोहफा चले गया कांग्रेस आया मुसलमानों को कम से कम कैबिनेट में जगह भी नहीं मिला आप लोग सोचो केसीआर साहब को आप दुआ दीजिए कार के निशान पे वोट डाल के वेंकटराम रेड्डी साहब को जिताइए ఇలా వెంకటరామ రెడ్డి గారు